ఆధ్యాత్మికత అనే పేరుతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి మేము ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నాం కాబట్టి మాకే అనారోగ్యాలు రావని అతి ఉత్సాహాన్ని చూపించద్దు. ఎవరికైనా అనారోగ్యం వస్తుంది, ఎవరికైనా అనారోగ్యం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మికత అంటే శరీరం పైన, మనసు పైన, ప్రాణం పైన, మూడిటిపైన ఎవరికైతే పరిపూర్ణమైన ధ్యాస ఉంటుందో వాడినే యోగి అంటారు. ఊరికే ఆత్మజ్ఞానం ఒకటి ఉంటే చాలేండి అని అనుకుంటే అవ్వదు. శరీరం పోట్లు పెడుతుంటే ఎక్కడ మీకు సాధన? మనసు పోట్లు పెట్టేస్తుంటే ఎక్కడ సాధన? యోగము అంటే శరీరము, మనసు, ప్రాణము ఈ మూడిటిపై మీకు స్పృహ కలిగి ఉండటం అని యోగము, యోగ సాధన అంటారు. బాగా దైవభక్తి ఉన్నంత మాత్రాన మీకు అనారోగ్యం రాదనేం లేదు. మీరు బాగా స్తోత్రాలు చేయగలిగిన వాళ్ళని అనారోగ్యం రాకుండా ఆగదు. మీరు గుళ్ళు గోపురాలు తిరిగినంత మాత్రాన అనారోగ్యం రాకుండా ఉంటుందనేం భ్రమపడద్దు. దేవుడు నన్ను కాపాడకపోతాడా అని చివరికి ఏదైనా అనారోగ్యం రాగానే దేవుణ్ణి నిందించి మనం ఇన్ని గుళ్ళకి వెళ్ళాము, ఇన్ని హోమాలు చేశాము, ఇన్ని పూజలు చేశాము, దేవుడు ఎంత అన్యాయం చేశాడని నిందలన్నీ దేవుడి మీద వేసేసి మనం కూర్చోకూడదు. అందుకనే మనకి భక్తితో పాటుగా యోగము అనేటువంటి యోగ విద్యలు అనేటువంటివి కూడా చాలా అవసరము. మళ్ళీ యోగ సాధన అని చెప్పేసి లేదంటే ధ్యాన సాధన అని చెప్పేసి వచ్చి కూర్చొని కళ్ళు మూసి కూర్చొని అన్నీ బాగైపోతాయి అని అనుకోవద్దు. మీరు యోగము అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, శరీరం పట్ల పూర్తి స్పృహ, మనసు విషయంలో పూర్తి స్పృహ, అలానే జీవం విషయంలో పూర్తి స్పృహ కలిగి ఉండి వాటికై చేసే సాధనలనే యోగ సాధనలు అంటారు. వీటిలో ఏది చెయ్యకపోయినా, వేటిపై శ్రద్ధ లేకపోయినా మీరు యోగ సాధన చేస్తున్నట్టు కాదు. మీరేమి యోగ విద్యల్లో ఉన్నవాళ్ళని, యోగానికి చెందిన వాళ్ళని మీరు అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. మీరు ఈ 3 విషయాల్లో స్పృహగా ఉండి వాటి కోసం చేయాల్సిన అన్నీ చేస్తున్నప్పుడే మీరు యోగిగా మారటానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కటి తగ్గినా మీకు ప్రయోజనం లేదు. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా ప్రయోజనం లేదు. అందుకని ఏవో కొన్ని అనుభవాలు విని, కొందరి అనుభవాలు, కొంతమంది విషయాలని మాత్రం మీరు పరిగణలోకి తీసుకుని ఏదో ఈ సాధన వల్ల నాకు అన్నీ తగ్గిపోయాయి అనగానే వాళ్ళకు అనుకూలించింది అది. వాళ్ళ ఆహారము, వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న సాధనా బలము, వీటి వల్ల వాళ్ళకు అనుకూలించింది. అందరికీ అనుకూలిస్తుందా? అలాగా చాలా కొద్ది మందికి అనుకూలిస్తుంది. కాబట్టి మీకు సాధన ఎంత స్థాయిలో చేస్తున్నారో మీకు తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు. సాధన ఎంత తీవ్రంగా చేస్తున్నారో నిజాయితీగా ఎవరికి వాళ్ళకి తెలుసు. ఈ కాస్త సాధనకి మనము శరీరాన్ని, మనసుని అశ్రద్ధ చేసి కూర్చుంటే వాటికే వాటి బాగుపడతాయని అపోహపడద్దు. అసలు సాధన అన్నప్పుడు ఇవన్నీ కలిపే సాధన. ఇవన్నీ కలిపే సాధన. ఏ ఒక్కటి వదిలేసినా మీకు సాధన అవ్వదు. ఏ ఒక్కటి వదిలేసినా సాధన అవ్వదు. ఈ 3 విషయాల్లో ప్రతి క్షణం స్పృహగా ఉండాల్సిందే. ఈ 3 విషయాల్లో ఎప్పుడూ స్పృహగా ఉండాల్సిందే. శరీరము, మనసు, ప్రాణం సంబంధమైన విషయంలో ఎప్పుడు మీరు స్పృహగా ఉండాల్సిందే.
మీరు ఏదో కోపాల్లో మీరు మీ మనసును అశ్రద్ధ చేశారనుకోండి, ఎవరి మీదనో కోపంతో మీరు మనసు రగిలిపోతుంది అనుకోండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నేను ఎవరి కోసమో ఎవరి విషయంలోనో నేను ఇలానే మనసును పాడు చేసుకుంటూ కూర్చున్నాను అని స్పృహగా మారాలి. అయితే వాళ్ళతో చెప్పాలి, నీ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఈ ప్రవర్తన నా మీద చూపించకు, ఇలా చూపించేసేటట్టయితే నేను అశ్రద్ధ చేస్తాను, తర్వాత నన్ను నువ్వు చేయలేదు అనద్దు అని సూటిగా చెప్పటమో లేదా సర్దుకుపోవటం. అయ్యో ఆయనకు తెలియక చేస్తున్నాడులే, అయ్యో ఈమెకు తెలియక చేస్తుందిలే, పాపం అవగాహన ఉంటే అలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు మాట్లాడతారు అనుకొని సర్దుకుపోయి శాంతంగా ఆ మాటలని ఆ వ్యవహారాలని అర్థం చేసుకుని వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని ఒక తల్లి హృదయంతో క్షమించి కరుణతో ఉండడం ఒక పద్ధతి. అది అలవాటు చేసుకుంటే అది అటుగా అలాగ మనం మారితే అన్నిట్లో సుఖంగా ఉంటాం. అందుకనే మనం మాతృతత్వం అని అంటుంటాం, మాతృ హృదయం, మాతృలక్షణం అని అంటుంటాం. అది అలవాటు చేసుకుంటే ఈ భూమి మీద దేన్నైనా మనము సహనంతో ఓపికతో సాధ్యమైనంత వరకు మనం ఆ సహనాన్ని పొందగలం. లేదు నాకు ఆ సహనమే లేదంటే సూటిగా చెప్పటం, నువ్వు ఇట్లనే పదే పదే నన్ను అంటుంటే నాకు మనసు బాగుండటం లేదు, నువ్వు ఈ విషయంలో నాతో మాట్లాడకు, నేను ఈ విషయంలో నిన్ను కదిలించను. క్లియర్. ఎన్ని విషయాల్లో గొడవలు ఉంటాయి మనకి, ఇంట్లో పిల్లలతోనో భర్తతోనో భార్యతోనో చుట్టూ ఉండే కొలీగ్స్తో ఫ్రెండ్స్తో ఎన్ని విషయాలు ఉంటాయి. ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఉంటుంది. మీ భర్తతోనేమో ఎక్కడివి అక్కడ పడేసి వదిలేస్తుంటాడు వస్తువులని కోపం ఉండి ఉండొచ్చు మీకు, మీ పిల్లాడితో మాటే వినడానికి కోపం ఉండి ఉండొచ్చు, ఇంకొకరితో ఇంకొకలాగా ఉంటుంటుంది, ఎవరితో వాళ్ళతో తేల్చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. ఇక ఆపై మనసుని అంతగా క్షోభపడకుండా చూసుకోవటం. మీరు అదే పనిగా క్షోభపడుతూ ఏ దేవుడో వచ్చి కరుణిస్తాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టగానే మనకి కరుణించేస్తాడు, ఇక్కడికి వెళ్ళి తాయిత కట్టించుకోగానే బాగైపోతుంది, లేదంటే మన కోసం శివుడే దిగొచ్చి మా అబ్బాయిని బాగు చేస్తాడు, మా ఆయన్ని బాగు చేస్తాడంటే ఎంత మూర్ఖత్వం చెప్పండి అది. కాబట్టి మీకు మీరు మీ 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 ఈ యొక్క మానసిక పరిస్థితుల్ని మీరు బాగు చేసుకోగలరు మీరు ప్రయత్నం చేస్తే, స్పృహగా ఉంటే. మీరు రోజంతా ఇలా కూర్చొని ఉంటే మీరు దేని గురించి క్షోభపడుతున్నారు, దేని గురించి దుఃఖపడుతున్నారు, దేని గురించి బాధపడుతున్నారు అనే ఆలోచనని మీరు సరిగ్గా గ్రహించలేరా, దాని మూలాలలోకి వెళ్ళలేరా. ఆ మూలంలోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుంటే మీకు చిన్న సమస్య అయిపోతుంది, అది ఆ సమస్య చిన్నదిగా అయిపోతుంది. మూలాలలోకి వెళ్లకుండా పైన తిరుగుతూ ఉంటారు. ఏంటంటే అమ్మో వీళ్ళు సింపతి చూపించాలి, వాళ్ళు అయ్యో అనాలి, ఎన్ని కష్టాలు పడుతున్నాను అని నీకు తెలియకుండా నువ్వు ఏవో కోరుకుంటూ ఉంటావు. అందుకోసం పరిష్కారం కూడా రుచించదు. జీవితంలో ఇంట్రెస్ట్ ఏది లేదనుకోండి, జీవితంలో ఇంట్రెస్ట్ ఏదో ఒక బాధే ఇంట్రెస్ట్ మనకి, కాలక్షేపం. జీవితంలో ముఖ్యమైన విషయాలంటూ ఏవి లేవనుకోండి, మీ బాధే మీకు చాలా టైంపాస్. ఇది మీరు అవునన్నా కాదన్నా సత్యం, దాంట్లో సందేహం ఏం లేదు. నిజంగా తేల్చుకోవాల్సి వస్తే చిన్న విషయం, మీ మానసిక సమస్యలను మీరు పడుతున్న మానసిక వేదనలను వదిలించుకోవాలంటే ఈ క్షణం సాధ్యం. ఈ క్షణమే మీరు నిర్ణయం తీసుకుంటూ వదిలేయగలరు. కానీ మీరు వెంటబడుతూ ఉంటారా, దాంట్లోనే కాలక్షేపం అయిపోతుంది మీకు జీవితం అంతా. మీరు క్షోభపడుతూ ఏ పని చేయకూడదు. మీకు ఒక విషయం తెలుసు కదా, పలానా సమస్య ఉంది, ఆ సమస్య అనేది తెలుసు కదా, మీరు అది క్షోభపడితేనే తీరుతుందంటారా సమస్య? అంటే ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఎప్పుడో మీ ముత్తాతని సినిమాలు ఉంటాయి కదా, ఫ్యాక్షన్ సినిమాలు, ఒకటి ముత్తాతని చంపాడు, ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళు కూడా కత్తులు నూరుతూ ఉంటారు, ఇలా
పక్కన పాలేరులు వీళ్ళు కూడా చెప్తుంటారు, బాబు నువ్వు మర్చిపో, మాకు మీ ముత్తాత గారిని చంపారని వాడు పబ్బం గడిపేసుకుంటాడు. వాడి జీతం వాడి మీద వెళ్ళిపోతుంది. వీడి రోషంతో వాడి జీతం నడుస్తూ ఉంటుంది, వీడి పగతో వాడి జీతం నడుస్తూ ఉంటుంది. పక్కన రైట్ హ్యాండ్ అంటాడు ఒకడు, లెఫ్ట్ హ్యాండ్ అంటాడు ఒకడు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఊరికే వాడి పగ నూరుతుంటాడు. వాడు 100 ఎకరాలు ఖాయం స్వాహ. ఈ పగ కోసం పగని ఎవడైతే రగులుస్తూ ఉంటాడో వాడికి 1 ఎకరం, వీడికి 1 ఎకరం, వాడికి 1 ఎకరం, ఇలా ఇచ్చేసుకుంటూ వీడు 100 ఎకరాలు పోయి చివరికి పంచ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు, కానీ పౌరుషం మాత్రం బీభత్సంగా ఉంటుంది, పెరిగి 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 పెరిగి. అలా ఆగమైపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అలా ఆ పౌరుషాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రతి క్షణము ప్రతిరోజు ఆ విషయాలను తలుచుకుంటూ తలుచుకుంటూ ఆ కోపాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ప్రత్యర్థులు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది వాళ్ళని నాశనం చేసేయాలి అనే క్రమంలో వాడి జీవితం గడిచిపోతుంది. ఒక పక్క నుంచి వాడి జీవితం చెదబట్టిపోతూ ఉంటుంది. వాడంత తప్పు చేస్తున్నాడో, ఎంత అజ్ఞానం, ఆ హింసకి కారణమైన వాడు అలాంటి వాడు ఎంత అజ్ఞానం. మీరు కూడా ఏదో బాధని ఒకటి పట్టుకొని ఆ బాధని పదే 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 రంగరించి దాన్ని పెంచి పోషించుకొని ఆలోచించి, ఇక మనందరికీ బంధుత్వము ఇవి ఎక్కడ నిలిచి ఉంటాయని అంటే అయ్యో అమ్మో అంటుంటే బంధుత్వాలు నిలబడి ఉంటాయి కదా. మాట్లాడుకోవడానికి ఇంకేముంటాయి? మన అత్త ఫోన్ చేసి ఇలా అంటే అయ్యో అత్త ఎంత కష్టం వచ్చింది అత్త అని ఒకసారి అంట. రెండో రోజుకి మళ్ళీ మాట్లాడటానికి టాపిక్ ఏముంటుంది? ఫోన్ చేసి అత్త అప్పుడు ఏదో అన్నావు, సమస్య ఎలా ఉంది, తగ్గిందంటే కాలక్షేపం అయిపోయి, ఎంటర్టైన్మెంట్ క్లోజ్. సో ఈ బంధుత్వాలు ఈ వ్యవహారాలతోనే ముడిపడి ఉంటాయి. సపోర్ట్ చేసేవాడు మనవాడు, సపోర్ట్ చేయనివాడు మనవాడు కాదు, పట్టించుకోనివాడు అసలు వెధవ, మూర్ఖుడు. వీటిపై ఆధారపడి మనము మనవాళ్ళు కాదు అని ఇట్లాంటివన్నీ పెట్టుకొని కూర్చుంటాం. ఇలాగ కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది జీవితం అంతా. నీకున్న సమస్య ఏంటో నీకు తెలుసు కదా, ఎవ్వరూ అక్కర్లే నీకు తోడు. నీకున్న సమస్య ఏంటో నీకు తెలుసు కదా, ఆ సమస్య గురించి రోజు రంగరించకు. నువ్వు నీ పనులు, నీ బాధ్యతలు నీ నిర్వర్తిస్తూనే, నీ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూనే ఆ సమస్యకు సంబంధించిన ఒత్తిడిలో నువ్వు ఉండకుండా ఆ సమస్యను నివారించుకునే మార్గాన్ని వెతకాలి. అది జీవించే విధానం, అది అనుభవము. అంటే ఆ సమస్యలోనే నలిగిపోతూ ఏడుస్తూ ఉన్నావంటే నువ్వు అనుభవ రాహిత్యం ఉన్నవాడివే అని అర్థం, అజ్ఞానివే అని అర్థం. కాబట్టి మూలం సమస్య ఏదో ఆ మూలాన్ని తెలుసుకోవాలి. ఆ మూలమైన విషయాన్ని నివారణ చేసుకోవటానికి ఏం చేయాలనే దాని గురించి కాలక్రమంలో సమాధానం వస్తుంది. నువ్వు దాని మీద మనసు పెడితే అది నివారణ అవుతుంది. అసలు నివారణే కానిది నీ చేతిలో లేని సమస్య అనుకో, దైవానికి వదిలేసి కూర్చో, ఇంకంతేం చేస్తావు? నువ్వు పాడైపోయి అందరు పాడైపోయి ఇలా నువ్వు నీ మనసు విషయంలో ఇలా ఏవో 2-3 విషయాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉంటాయి. మహా అంటే 2-3కి మించి ఎవరికి ఉండవు సమస్యలు. 2-3 విషయాలు దాని రిఫ్లెక్షన్సే మిగతా వాటిపైన పడుతూ ఉంటాయి. నువ్వు మనసు విషయంలో స్పృహగా లేవు కాబట్టి నీకు ఇది కంటిన్యూ అవుతుంది. నువ్వు స్పృహతో జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉంటే సమస్యలో ఉన్నా వెలిగిపోతూనే ఉంటావు. రాముడికి చాలా పెద్ద కష్టం వచ్చింది. మనకిలాగా జీపీఎస్లు లేవు, మనకిలాగా సెల్ ఫోన్స్ లేవు, వాట్సాప్లు లేవు, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పడానికి లేదు. సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోయారు చాలా దూరం, ఇక్కడ అక్కడ కాదు చాలా దూరం తీసుకెళ్ళిపోయారు. ఆయనలో దైవత్వం పోలేదు బాధ వల్ల. అందుకనే సీతాదేవి అడిగింది, నేను కనపడట్లేదనే బాధతో రాముడు తను నిత్యం చేయాల్సిన అనుష్ఠానాలు మర్చిపోయాడా చేస్తున్నాడా అని అడిగింది ఫస్ట్ క్వశ్చన్ హనుమంతుడు కనపడగానే. వేరే ఏం అడగలే. అంటే ఒకవేళ అవన్నీ మర్చిపోయి నీకోసమే ఏడుస్తున్నాడు అని అంటే రాంగ్.
ఆయన అనుష్ఠానాలు చేస్తూ నీ కోసము పరితపిస్తున్నాడమ్మా. ఉంటూ ఉంటూ మధ్యలో కళ్ళెమ్మడి నీళ్లు కారిపోతున్నాయమ్మా ఆయనకి, నిన్ను చూసిందాక ఆయన స్థిమితపడడు అని చెప్పారు. ఆమె తన ధర్మం అంతా నిర్వర్తిస్తూనే ఈమె కోసం వెతుకుతున్నాడు తప్ప అన్నీ మర్చిపోయి వెతుక్కుంటూ కూర్చోలేదు, ఏడుస్తూ కూర్చోలేదు. కాబట్టి ఆ యొక్క నువ్వు నీ చేయాల్సిన పనులు చేయి, వేరే చాలా ఉంటాయి నీకు, ఒక్క సమస్యే కాదు. అవి చేస్తూ నీ సమస్యకి సంబంధించి ఏడుస్తూ కూర్చోకుండా పనిని నిర్వర్తించాలి. నువ్వు మనసు జాగరూకంగా ఉండటం అని అంటే అర్థం అదే. మనసు విషయంలో స్పృహగా ఉండటం. శరీరము అనారోగ్యాలకు గురవుతూ ఉంది, మనం పట్టించుకోం. ఎవరో బాగు చేయాలి, దేవుడు బాగు చేయాలి, నీ యోగ సాధన బాగు చేయాలి. నువ్వు చేసే సాధన ఎంత అని, ఎంత నియమబద్ధంగా ఉన్నామని మనము ఈ సాధనలే మిమ్మల్ని పూర్తిగా బాగు చేస్తాయి. ఆహారం విషయంలో మనకు అవకాశం ఉందా? ఎరువులు వేసిన మందులతో అన్నం తింటున్నాము, ఎరువులు వేసినటువంటి ధాన్యము అన్నంగా వండుకో తింటున్నాము. మన చుట్టూ పొల్యూషన్ విపరీతంగా ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు మన ఆరోగ్యాల్ని పాడు చేసేలాగా ఉన్నాయి. ఇవి కాక పనికిరాని చెత్త మనసులో ఫోన్ల ద్వారా వాటి ద్వారా మనసులో ఆ చెత్తని చాలా వేస్తున్నారు. ఇలా మీ శరీరాన్ని అనేక రూపాల ఆహారం ద్వారా, ఆలోచనల ద్వారా ఇన్ని రకాలుగా పాడు చేస్తూ ఏదో సాధనే బాగు చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తుంది అది? కాబట్టి శరీర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందే. మీ ప్రయత్నం మీరు చేస్తూ వాటిల్లో మీరు చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఉన్నా ఎక్కడో సమస్య వచ్చిందంటే అది సాధన సరిచేస్తుంది. అది శక్తిపరమైనటువంటి లోపాల వల్ల జరిగేది అయితే అది సాధన సరిచేస్తుంది. మీరు మీ యొక్క జీవన విధానం వల్ల వచ్చిన సమస్య అనుకోండి, దానికి ఎవరేం చేస్తారు? నేను బాగా నూనె పదార్థాలు విపరీతంగా తింటాను కానీ పొట్ట రావద్దు, దేవుడు ఎట్లన్నా ఆపేయాలంటే ఎక్కడ ఆపుతాడు? ఆయనకేం పని? రోజు పీకల దాకా తాగేస్తే లివర్ పాడు కావద్దంటే ఎట్లా కుదురుతుంది? రోజు విపరీతంగా మసాలాలు వేసి కారము దంచేసి తింటుంటే లివర్లో ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉంటుంది? దేవుడు ఎందుకు కాపాడాలి? నువ్వు తినే ఆహారం సరిగ్గా తినక, సరైన వ్యాయామం లేకపోవటం వల్ల శరీరంలో హార్మోనల్ వ్యవస్థ పాడైపోయింది అనుకోండి, దానికి దేవుడు ఎందుకు చేయాలి? నీకు నువ్వు సరి చేసుకో దాన్ని. నువ్వు అన్నీ సరి చేసుకుని అన్ని రకాలుగా చక్కగా ప్రయత్నం చేసి అన్నీ బాగుండి నువ్వు అప్పటికీ ఏదో లోపం వస్తుంది. అప్పుడు నువ్వు నీ కర్మ క్షయం కావటానికి సాధన చేయి. సాధన చేస్తే కర్మ క్షయం అవుతుంది. అప్పుడు పరిపూర్ణంగా నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. ముందైతే నీ చేతిలో చాలా ఉంది నువ్వు బాగు చేసుకోవటానికి. అన్ని విషయాలని బాగు చేసుకునే అవకాశం నీ చేతిలో ఉంది, వాటిని చేసుకో ఫస్ట్. అందుకే శరీరపరంగా అబ్జర్వ్ చేయండి, మీ శరీరం ఏం చేస్తుంది? మీరు అనారోగ్యానికి గురవుతున్నారా? మీ శరీరం నలతగా ఉంటుందా? బలహీనంగా అనిపిస్తుందా? మగతగా ఉంటుందా? నీరసంగా ఉంటుందా? 4 అడుగులేగానే వేయలేకపోతున్నానా? నా శరీరం బరువు అవసరానికి మించిన బరువు ఉన్నదా? ఆ బరువు వల్ల నేను అవస్థపడుతున్నానా? దానివల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? దానివల్ల సరైన నిద్ర పట్టడం లేదా? ఇవన్నీ గమనించుకోండి. గమనించుకుంటే దానికి సొల్యూషన్ ఏంటనే దాని గురించి ఆలోచించండి. వైద్యుల సలహా తీసుకోండి, వాటిని సరి చేసుకోండి, అయిపోతుంది కదా. మనసు విషయంలో మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఏం ఆలోచిస్తున్నాము, అసలు ఏం మాట్లాడుతున్నాము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, పనికొచ్చేవి పనికిరాని, వాళ్ళని చెడగొట్టేవి వీళ్ళని చెడగొట్టేవి, వాళ్ళు పాడేయంటే ఆనందపడేవి వీళ్ళు పాడేయారంటే ఆనందపడేవి, మన వాళ్ళ కోసమే మన స్వార్థము, నిరంతరము నాది నాది అనే భయము
చేసిన తప్పులు మోసాలు ఏవైనా ఉంటే వాటి గురించి ఆలోచించి పాడు చేసుకోవటం మనసుని. అందుకే సరైన ఆలోచనతో సరిగ్గా బ్రతకటం నేర్చుకుంటే మనసుకి బరువు ఉండదు. ఒకళ్ళ చెడుని మన మనసు ఆనందిస్తుందంటే మనం పూర్తిగా మన మనసు పాడైపోయి ఉంది, ఆల్రెడీ విషపూరితమైందని అర్థం. మన ఎదుటివాడి యొక్క బాధని, ఆఖరికి శత్రువు నష్టపోయినా కూడా మనకు ఆనందం రాకూడదు, ఆనందం కలగకూడదు, అయ్యో అనిపించాలి, అయ్యయ్యో. అయ్యయ్యో అనిపించాలి తప్ప అమ్మాయి మంచి పని అయింది, వాడి పని అయింది అన్నట్టు అనిపిస్తుందంటే నువ్వు పాడైపోయావు, ఆల్రెడీ పాడైంది, నీ మనసు పాడైపోయింది, నీ మనసు చెదపట్టింది అని అర్థం. కాబట్టి మనసుని శుద్ధి చేసుకోవాల్సిందే. పనికిరాని ఆలోచనలు చేయొద్దు, పనికిరాని భయాలను కల్పించే ఆలోచనలు చేయొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. మనము అవసరం లేదు అనుకున్న విషయాలని ఎక్కువగా ఆలోచించొద్దు, జోక్యం చేసుకోవద్దు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. అనవసరమైన మంచి చెప్పుకోండి కానీ చెడు చెప్పుకోవద్దు 10 సార్లు. ఇలాగా మనం ఇంత కఠినంగా, ఇంత మోసంగా, ఇంత ఇలా ఉంటేనే మనం బ్రతకగలం, మనగలము అన్నట్టుగా మన మనసుని అలాగా పాడు చేసుకోవద్దు. చుట్టూ వాళ్ళని చూసి వాళ్ళేం బాగలేరు అలా ఉన్నవాళ్ళు. మోసగాళ్ళు ఎవరు బాగున్నారని అనుకోకండి, బాగున్నారని అనిపిస్తుంది మీకు, బాగలేరు వాళ్ళు. ఎదుటి వాళ్ళపైన అడ్డగోలు దాడులు చేసి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళపై ఆధిపత్యం చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళందరూ బాగున్నారు అనుకుంటున్నారు. ఏం బాగాలేదు, ఉట్టిదే, అదంతా పైకి జరుగుతున్న డ్రామా అది. వాళ్ళేం బాగలేరు, అట్లా అనిపిస్తూ ఉంటుంది. మీరే బాగున్నారు. వాళ్ళని చూసి మనం అలా ఉంటేనే నడుస్తుంది అని అనుకోకండి. మీరు ఇక్కడ క్లియర్ అయితే ఇక్కడ క్లియర్ అవుతుంది, ఇక్కడ క్లియర్ అయితే బయట దైవం మీకోసం పనిచేస్తుంది. మీరు ఇక్కడే జిత్తులు మెట్లు జిత్తులుగా మీరు మారుతున్నారనుకోండి, ఇక్కడి నుంచి మీకు సహాయం రాదు. గొడవ ప్రశాంతంగా గొడవపడగలగాలి. అదే కృష్ణుడు కూడా యుద్ధము ప్రశాంతంగానే చేశాడు. లేదంటే భగవద్గీత ఎట్లా చెప్తాడు? అంత ఒత్తిడిలో ఉన్నవాడికి అంత గొప్ప జ్ఞానము చెప్పగలిగే అవకాశం ఉందా? కాబట్టి పరిస్థితులు కఠినంగానే ఉన్నాయి, కానీ మనం మన విచక్షణను కోల్పోకూడదు. ఇలా మనపై మనకి ధ్యాస, మనపై మనకి పట్టు వచ్చేలాగా మనపై మనం అభ్యాసం చేయకపోతే దేవుడే వచ్చి అన్నీ చేసి పెట్టాలంటే ఎలా చేసి పెడతాడు? ఎందుకు చేసి పెడతాడు? నీకు ఇంత బుర్ర, ఇంత తెలివి, ఇంత జ్ఞానము, ఇంత చుట్టూ ఇంత శాస్త్రము, ఇంతమంది గురువులని ఇన్నిచ్చి మళ్ళీ దేవుడు చేయాలంటే అసలు నీ ప్రయత్నం ఏం చేయవా నువ్వు? కాబట్టి ఏది వదలాలి, ఏది పట్టుకోవాలో తెలిసి ఉండాలి జీవితంలో. ఈ రెండు తెలిస్తే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. నువ్వు ఒకే విషయంలో దీర్ఘకాలంగా వేదన చెందుతున్నావు అంటే ఆ విషయం గురించి వదిలేసి కొంతకాలం, అదే చక్కబడుతుంది. ఈ దీర్ఘకాలంగా నువ్వు చేసే ప్రయత్నాలు ఫలించేయే కదా. నువ్వు ఫస్ట్ నువ్వన్నా బాగుండి ఉండకపోవచ్చు, లేదా ఆ పరిస్థితికి కారణమైన వాళ్ళైనా బాగుండి ఉండకపోవచ్చు. ఈ రెండు హీల్ అవ్వడానికి కొంత సమయం ఇవ్వండి. అలానే పట్టుకొని దాన్ని వేలాడుతూ మీ ఆరోగ్యం పాడు చేసుకుని, పరిస్థితులు పాడు చేసుకుంటూ ఇంకా కాస్త కష్టంలోకి కూరుకుపోవద్దు. ఇలా శరీరాన్ని, మనసుని అనేక విధాలుగా మనము స్పృహతో జాగ్రత్త పడుతూ సాధన చేస్తే
ఆ సాధనా శక్తి వీటిల్లో ఏర్పడిన మిగిలిన లోపాలన్నిటినీ అది తుడి చేస్తుంది. అదే దైవం ఇచ్చే అనుగ్రహము అంటే. ప్రత్యక్షమై మన కోసం పక్కన మన బండిలో వెనకాల కూర్చొని మన వెనకాలే వచ్చి మన కోసం పనులు చేసి పెట్టాలంటే ఇంకేం పని లేదు దేవుడికి. కాబట్టి కొంచెము ఈ 3 విషయాలపైన దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీ పని ఏంటి అంటే ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉన్నాయా లేవా. నా శరీరం బాగలేదు, అవస్థ పెడుతుంది, దాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి ఆలోచించండి, పని చేయండి. దాని గురించి మంచి చెడు డాక్టర్లని అడుగుతారా, గురువుని అడుగుతారా, వాటి గురించి అవగాహన ఉన్న వాళ్ళని అడిగి సరైన విధంగా దాన్ని ట్రీట్ చేయండి, బాగు చేసుకోండి. బాగా బరువు ఉన్నాను తగ్గించుకోండి. మీకు పని అదే, యోగంలో భాగమే అది. చిరుతిండ్లు గిరితిండ్లు అన్నీ మానేసి వ్యాయామం చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ దాని బరువును తగ్గించుకుంటాం. బాగా అయిపోయారు, ఏమవుతుంది? మనసు పనికిరాని చెత్త చెదారం నేను చాలా పోగేస్తున్నాను పొద్దున్న లేచిన దగ్గర నుంచి, నాకు అర్థమవుతూనే ఉంది. అందుకే ఫోన్ గీన్ కట్, ఏమైనా మాట్లాడతానంటే ఏం లేదు, విషయం వరకు మాట్లాడండి, పెట్టేయండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైన విషయాలు కనుక్కోవద్దు, అవసరమే లేదు. మీరు ఏదైనా వీలైతే సహాయం చేయండి, లేదంటేనేమో సైలెంట్ కూర్చోండి. సాధన కోసం సమయం కేటాయించుకోండి. ఇలా శరీరాన్ని మనసుని మీరు జాగ్రత్త చేసుకుంటే మీరు చేసే సాధన ఫలిస్తుంది. లేని పక్షంలో ఏదో ఒకటి సాధనే మీరు 10 గంటలు కూర్చున్నా ఏమవ్వద్దు, దాంట్లో ఏ ఉపయోగం లేదు. ఈ విషయాలని బాగు చేసుకోకుండా మీరు సాధన అని కూర్చున్నా కూడా ఏం ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి. మీరు అన్యాయంగా ఒక ఆస్తిని కావాలనుకుంటున్నారు, దాన్ని పట్టు కూర్చున్నారు, అది రాదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ వచ్చినా అది వచ్చేలోపు నీ ఆరోగ్యం పాడైతుంది. వదిలేయటం నేర్చుకోవటం. పట్టుకో, ఏది పట్టుకోవాలి? ఇది నా ఉన్నతికి పనికొచ్చేదేనా, నా మనశ్శాంతికి పనికొచ్చేదేనా, నా ఆరోగ్యానికి పనికొచ్చేదేనా, నా జీవితం ముందుకు నడవటానికి పనికొచ్చేదేనా పట్టుకో. శ్రమని పట్టుకో, ఉత్సాహాన్ని పట్టుకో, ధైర్యాన్ని ఒడిసి పట్టుకో, మంచి ఆలోచనలని పట్టుకో. అలాగా వాటిని వదిలేయద్దు. మంచి మొత్తం వదిలేసి ఏదో మంచి జరగాలని నీ జీవితంలో కోరుకుంటే ఏ మంచి జరగదు. మనం వదలాల్సిందేమో పట్టుకొని కూర్చుంటాం, పట్టుకోవాల్సిందాన్నే వదిలేసి కూర్చుంటాం. దానివల్ల నష్టం. ఎంతకీ తేలదాయ ఇది, ఈ తతంగం తేలేది కాదు. అందుకే మంచి పట్టుకోండి, మంచి జరుగుతుంది. చెడు పట్టుకోండి, చెడు జరుగుతుంది. చెడు వదిలేయండి, మంచి జరుగుతుంది. మంచి వదిలేయండి, చెడు జరుగుతుంది. కాబట్టి మంచే పట్టుకోండి, చెడు వదిలిపోతుంది. చెడును వదిలేయండి, మంచి స్థిరపడిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు గ్రహిస్తే, ఇది శరీరం విషయంలో ఇదే ఫార్ములా, మనసు విషయంలో ఇదే ఫార్ములా, సాధన విషయంలోనూ ఇదే ఫార్ములా. సాధన విషయానికి వస్తే 3 విశ్వాసాలు వదిలేయండి, సాధనని పట్టుకోండి. ఆహారం విషయంలోకి వచ్చేసరికి చెత్త ఆహారాలు వదిలేయండి. నీ బరువుని పెంచుతున్నాయి అనిపిస్తే ఆహారాన్ని వదిలేయండి. నీ బీపీని పెంచేస్తున్నాయంటే ఆహారాన్ని వదిలేయండి. నీ షుగర్ని పెంచేస్తున్నాయంటే ఆహారాన్ని వదిలేయండి. నీ శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తుందంటే ఆహారాన్ని వదిలేయండి. మంచి ఆహారాన్ని పట్టుకోండి. చెత్త ఆలోచనలన్నింటిని వదిలేయండి. కోపం తెప్పించే ఆలోచనలు వదిలేయండి. ఆ మనుషుల్ని వదిలేయండి. ఆ మాటలను వదిలేయండి.
మీకు మంచిని, మీకు బలాన్ని పెంచే మంచి విషయాలని చెప్పే ఆలోచనలను పట్టుకోండి, ఆ మాటలను పట్టుకోండి, మీ మనసు బాగైపోతుంది. సాధనలలో మీరు మూఢమైన విషయాలను మర్చిపోండి. సరిగ్గా ఉరుకులు పరుగులు లేకుండా అర్థం చేసుకొని చక్కగా సాధన చేయండి. మీ యొక్క ప్రాణము బాగుపడుతుంది. సింపుల్. ఈ విషయాలని గుర్తుపెట్టుకొని శరీరము, మనసు, ప్రాణము ఈ మూడిటితో స్పృహగా వ్యవహరిస్తాను. ఈ మూడిటికి 2 విషయాలు ఉన్నాయి, పట్టుకునే విషయాలు, వదిలేసే విషయాలు. ఆ పట్టుకునేవేంటి, వదిలేసేవేంటి? ఈ 5టిని మీరు సరిగ్గా గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే కొద్ది కాలంలోనే జీవితం చాలా తేలికైపోతుంది. ప్రత్యేకంగా ఒక సమస్యకి ఒక పరిష్కారం లేదు, ఇది అన్ని సమస్యలకి పరిష్కారం. సరేనా?